మొదటిసారి సెక్స్ చేసినప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉన్నది, కానీ ప్రతి వ్యక్తికి రావాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఇండియాలో ఏమిటి అంటే మన బ్రాటప్లో కానీ రిలీజియన్ కానీ సెక్స్ను ఒక రకమైన నెగటివ్ యాటిట్యూడ్తో చూస్తారు. కనుక వాళ్ళకు ఈవెన్ హస్బెండ్తో సంసారంలో పాల్గొన్న ఒక అపరాధ భావన, ఒక నెగిటివ్ ఫీలింగ్స్తో వస్తున్నారు. అలా నెగిటివ్ ఫీలింగ్స్తో వచ్చినప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, అబ్బాయిలకు కూడా ఆత్రం ఎక్కువైపోయి అమ్మాయి రిలాక్స్ అయ్యేంత వరకు ఫోర్ ప్లే చేయకుండా హడావిడిగా పెనట్రేట్ చేస్తే నొప్పి వస్తుంది. అబ్బాయికి అంగం గట్టిపడితే హీ నోస్ దట్ హీ ఈజ్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయి రెడీ అయిందా లేదా ఎలా తెలియాలి? అది గమనించకుండా కేవలం పెనట్రేషన్ మాత్రమే అటెంప్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో అమ్మాయి రెడీ ఉన్నప్పుడు రెడీ అయ్యేంత వరకు కౌగిలించుకోవడము, ముద్దించుకోవడము, మంచి భాషను, మంచి విషయాలు మాట్లాడడము, చేతులు చేయి వేసుకొని కూర్చోవడము, టచ్ని ఎంజాయ్ చేయడము నేర్చుకోవాలి. ఇలా చేసినప్పుడు అమ్మాయి బ్రెస్ట్లు టైట్ అవుతాయి, నిపుల్స్ స్ట్రేట్ అవుతాయి, హిప్స్ టైట్ అవుతాయి, వేజైనా నుంచి ఒక రకమైన వాటరీ సీక్రెషన్ వస్తుంది. దట్ ఈస్ ద రైట్ టైం పెనట్రేట్ చేయడానికి. కనుక ఇవన్నీ గమనించకుండా పెనట్రేషన్ అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళకు నొప్పి వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది. కొద్దిమంది అమ్మాయిలకు శృంగారం అనేది ఒక అన్వాంటెడ్ థింగ్ లేదా అన్యాచురల్ థింగ్ అనే పొజిషన్లో ఉంటారు. కనుక అవసరం అనుకుంటే వాళ్ళకు ముందే, పెళ్లి కన్నా ముందే కూర్చొని కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళ అయిష్టాలు కనుక్కొని సంసారంలోకి దిగాలి. అలా చేయకుండా బ్రూట్గా, బాయిస్ట్రస్గా చేద్దామనుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకవేళ తడి రాకపోతే ఏదైనా ఆయింట్మెంట్ కానీ, లూబ్రికెంట్ కానీ, కొబ్బరి నూనె కానీ, నీళ్లు కానీ ఏదో ఒక తడి లేకుండా లోపలికి ఎంటర్ కాకూడదు. తర్వాత నొప్పి రాకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా అమ్మాయికి కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే న్యాచురల్గా ఆ వెజైనా నుంచి 9 నెలల తర్వాత పాప కనుక బయటకు వస్తే ఆ పాప తల 10 సెంటీమీటర్లు ఉంటుంది. బైపెరైటల్ డయామీటర్ అంటాం. ఈ బైపెరైటల్ డయామీటరు 10 సెంటీమీటర్ల వెడల్పు నుంచి అంత పెద్ద పాప తల అందులోంచి వస్తుంది. కనుక ఈ చిన్నపాటి మగవాళ్ళ అంగము లోపలికి వెళ్ళడానికి కానీ, లోపల నుంచి బయటికి రావడానికి కానీ ఎట్లాంటి ప్రమాదము, ఎట్లాంటి ఇబ్బంది ఉండకూడదు. అంత ఎలాస్టిసిటీ ఆ స్ట్రక్చర్కు భగవంతుడు పెట్టాడు. కనుక ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసి సంసారం చేస్తే అప్పుడు ఏమీ రాదు. రెండో పాయింట్, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళకపోతే అమ్మాయిలు అంటారు, బాబు నీకు చిన్నగా ఉంది అని. నిజానికి అది చిన్నగా ఉండదు, హార్డ్గా ఉంటేనే లోపలికి వెళ్తుంది. అమ్మాయిలకు నిజానికి అది చాలా డెప్త్లో ఉన్నా కూడా బయటి 3 సెంటీమీటర్స్ మాత్రమే సొమాటిక్ నర్వ్ సెన్సేషన్ ఉంటుంది. లోపల ఆఫ్టర్ 3 సెంటీమీటర్స్ అదంతా ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో దానికి నర్వ్ సప్లై ఉంటుంది. కనుక లోపల కేవలం ప్రెషర్ మాత్రమే వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. సెన్సేషన్, టచ్ అంతా కూడా బయటి 3 సెంటీమీటర్స్లోనే సొమాటిక్ నర్వ్స్ ఉండడం వల్ల తెలుస్తుంది. ఈ అమ్మాయిలు అలా అనడానికి కారణం ఏంటంటే వాళ్ళకు లోపలికి వెళ్తున్న టచ్ సెన్సేషన్ లేకపోవడం వల్ల ఇది చిన్నగా ఉన్నదంటారు. చాలా చాలా తక్కువ మందికి అంగం పొడవు చిన్నగా ఉంటుంది. నిజానికి హైదరాబాద్ చుట్టుముట్ట మన తెలుగు రాష్ట్రాలలో 9 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది ఫ్లాసిడ్గా ఉండి స్ట్రెచ్ చేసినప్పుడు వచ్చే లెంత్. ఈ లెంత్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? ఇప్పుడు పొలంలో అయితే మనం రాయి నుంచి మెజర్ చేస్తాం. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్లో ఒక బోన్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఈ బెల్ట్ కింద ఒక బోన్ వస్తుంది, దాన్ని ప్యూబిక్ బోన్ అంటాం. ఆ బోన్ నుంచి పెనిస్ పట్టుకొని పైకి లాగి చూడాలి. అప్పుడు ఫ్లాసిడ్, స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ మనకు వస్తుంది. వెరీ లక్షల్లో ఒకటి కూడా తక్కువ ఉండదు లెంత్. కానీ గట్టిదనం లేకపోవడం చాలామందిలో ఉంటుంది. గట్టిదనం లేకపోతే అది మడతపడి లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకపోతే అమ్మాయి అనుకుంటుంది ఇది చిన్నగా ఉంది అని. అమ్మాయి చిన్నగా ఉంది అనగానే ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు చిన్నగా ఉంది అని టెన్షన్లోకి పోవద్దు. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ను కన్సల్ట్ చేస్తే వారు నిజంగా చిన్నగా ఉందా లేదా కొలిచి అవసరం అనుకుంటే
ఫినైల్ లెంథనింగ్ అనే సర్జరీ కూడా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.